గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బహిరంగ మల విసర్జన అనారోగ్యాలకు కారణమవుతుందని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఉపాధ్యాయులు ఎం సంతోష్, ఎనుకొల్ల పోలీసురావు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నవంబరు 19వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు వరల్డ్ టాయిలెట్స్ డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జిల్లా పరిషత్తు హై స్కూలు కర్లపాలెంలో పిల్లలందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా టాయిలెట్స్ను ఉపయోగించుకోవాలి. ఆ టాయిలెట్స్ను ఉపయోగించుకున్నందువలన మీ అందరికీ ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా మీ చేతులు కడుక్కునే కార్యక్రమం కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ, పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం కానీ, అన్నింటిలో కూడా విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పొందుకొని మీ యొక్క కార్యక్రమాలకి ముందుండి ప్రతి దాంట్లో కూడా ఉపాధ్యాయులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, అధికారులు, ప్రజలందరూ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరడం అయింది. అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. భూసేకరణ ప్రక్రియపై అనుబంధ శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. నిజాంపట్నం మండలంలోని రాడర్ కేంద్రానికి 1.50 ఎకరాల భూమి కేటాయించాలని కలెక్టర్ చెప్పారు. లిడ్కామ్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బయోమాస్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మాటూరులో 100 ఎకరాల భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. బాపట్ల జిల్లా కేంద్రాలలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడానికి 10 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి ఇందులో ఉంచాలని ఆర్డీఓలకు కలెక్టర్ సూచించారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, all RDOs, Tahsildars, CSDTలు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, కస్టోడియన్ ఆఫీసర్లు, డిఎం మార్క్ఫెడ్ వీళ్ళందరూ ఉండమని చెప్పాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ దేర్. ఫస్ట్ ఐ వాంటెడ్ టు సీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ IVRS ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కీప్ దిస్ ఇన్ మైండ్. ఎందుకంటే ప్రభుత్వం వారు నేరుగా ప్రజలతో, రైతులతో మాట్లాడి వాళ్ళు ఒక కావాల్సినటువంటి కొనుగోలు ప్రభుత్వం వారు చక్కగా చేస్తున్నది ప్రజలకే అడిగి తెలుసుకుంటున్నారు. క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ వాంట్ యూ టు లిజన్ దిస్ ప్రాపర్లీ. బాగా వినండి అండ్ దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకోవాలి మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, మీ వరి పంటకు సరిపడా గోనె సంచులు సులభంగా
పొందగలిగారా అంటే గోనె సంచులు ఉండాలి, అవి సరిపడా ఉండాలి, అలాగే సులభంగా దొరకాలి. సరిపడా ఉండడం అండ్ సులభంగా ఉండడం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. బాపట్ల మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కె శారద, ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి వారి తల్లిదండ్రుల పేరుతో బాపట్ల మండలం హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసుకున్న పుట్టవారి ఎస్ఆర్ అండ్ ఎన్ఆర్ కాంప్లెక్స్ ను ఏపీ మాజీ సైనిక సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా మాట్లాడుతూ ఆర్మీలో ఉన్నత స్థానమైన సుబేదర్ ర్యాంక్ నుండి రిటైర్మెంట్ తర్వాత బయట సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందటమే కాకుండా కన్న తల్లిదండ్రుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించుకోవడం సంతోషదాయకమని కొనియాడి మాజీ సైనికులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. అది మ్యాట్ కడుతుందేమో అయ్యి కదా ఆయన టాలెంట్ అమ్మాయి నన్ను మేడం కూడా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తూ చిన్న సంస్థలను ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులుగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ నర్సరావుపేట రీజనల్ హెడ్ మాధురి అన్నారు. కర్లపాలెం శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో డ్వాక్రా యానిమేటర్లు గ్రూప్ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే వారికి విద్య, స్వానిధి, ముద్ర, గృహ, వాహన తదితర అవసరమైన వారికి లోన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి నెల 5 లోపు గ్రూప్ రుణాన్ని సకాలంలో చెల్లించాలని వారిని ఉత్తమ గ్రూపులుగా ఎంపిక చేసి లీడర్లను దుస్సాలువలతో సత్కరించారు. డైరీ లోన్ ఇవ్వటం వల్ల చదువుకొని మేము ముందుకొచ్చాం. అట్లా మహిళలు సాధిస్తే అందరూ ముందుకు రావాలంటే కుటుంబంలో అందరూ బాగుపడతారు. సో మీరే జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాన్ని నడుపుకొని మీ రుణాలని ప్రాపర్గా రీపేమెంట్ చేసుకొని ఇంటిని అభివృద్ధి చేసుకొని యూనిట్స్ అనేవి క్రియేట్ చేస్తేనే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ మీరు చాలా బాగా కడుతున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో ఉపయోగపడే విధంగా మీరు బయటకు వెళ్లకుండా మీ ఊర్లోనే అన్ని ఉపయోగపడేలాగా మీరు చేసుకునే కార్యక్రమం అంటే ఏదైనా యూనిట్స్ పెట్టి బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. ఇక సన్మాన కార్యక్రమం మొదలు పెడతాం. అడగచ్చు, పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్స్ అడగచ్చు. ఓకే, చాలా చాలా ఆప్తుల ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరందరూ మీ 10 మంది కూడా ఒకే మాట మీద ఉంటూ తీసుకున్న అమౌంట్ కట్టేసుకుని ఏ ఇష్యూ లేకుండా రికవరీలు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ 20 లక్షలు 20 కోట్లు అయ్యే మార్గాలు ఉన్నాయి మా దగ్గర. అప్పడాల మిషన్స్ ఉన్నాయి, గానుగ నూనెలు ఉన్నాయి, పెద్ద ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, రైస్ మిల్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇంతింతే మనం ఎదగాలని అనుకుంటాం కదా. ఇక్కడే ఉండిపోదామా ఎదుగుదామా? ఎవరి మీదట కంటిన్యూస్గా ఎస్ఎన్జీస్
పే చేస్తున్నారో, ఒక్క పేమెంట్ కూడా పెండింగ్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళ హస్బెండ్కి ఎడ్యుకేషన్ లోన్స్, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్, హస్బెండ్ వెహికల్ లోన్స్ కానీ, ముద్రా లోన్లు కానీ, స్వానిధి లోన్స్ కానీ, పిఎంఈసిపి లోన్లు కానీ, ఈ ఎస్హెచ్జి గ్రూపులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామండి. సో అందుకనే మీరందరూ తీసుకున్న అమౌంట్ కట్టి మీ తర్వాత మేడం గారు గొప్ప సందేశాన్ని మనకు అందించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కష్టపడితే మన కుటుంబాన్ని అభివృద్ధి చెందుకుంటూ అనేకమైన గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాంక్ ద్వారా ఏమైతే మన సీసీ గారు రైతు సేవా కేంద్రాలలో ధాన్యం విక్రయించే వారికి గోనె సంచులు ఉచితంగా ఇస్తాం. రైతుల సంచులు తెచ్చుకుంటే డబ్బులు ఇస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి స్పష్టం చేశారు. కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామం, ఏట్రమారిపాలెం గ్రామం, సమ్మెటివారిపాలెం గ్రామాలలో కలెక్టర్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. వివాదాస్పదమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లలో కలిగి తిరిగారు. వ్యాపారాలు బాగానే సాగుతున్నాయంటూ చిరు వ్యాపారాలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపలు ఎక్కడ పట్టుకుంటారు, విక్రయించడంలో ఇబ్బందులు, సమస్యలు, ఎంత ఆదాయం వస్తుందంటూ ఆరా తీశారు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న దుకాణాలను ఆసక్తిగా ఉండే అర్హులైన వారికి కేటాయించారన్నారు. అనంతరం గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీఓ పి గ్లోరియా, పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి, మండల తహసీల్దార్ షాకీర్ పాషా తదితరులు ఉన్నారు. అంటే దీనికి మనం ఏమైనా రెంట్ తీసుకుంటామా ఈ దుకాణాలకి? అంటే అలాట్ చేశారా లేదా? కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆప్షన్ చేయాలి. ఏంటి చేస్తాయి? దానికి తుంగభద్ర కాలం అని ఎందుకు పేరు పెట్టారు? ఇప్పుడు ఆలోచించలేదా? ఎప్పుడు పట్టినది? ఇప్పుడే పట్టుకొచ్చారు. ఇద్దరు కుర్రాళ్ళు బైక్లో వచ్చారు కదా, వాళ్ళ ఎంతకి ఇచ్చాడు? కేజీ ఎంత? 2 కేజీలు. 1000 రూపాయలు ఇచ్చారా మీరు? ఏ టైంకి వస్తారు? పొద్దున వస్తారా, సాయంత్రం? మార్నింగ్ టైం. ఓకే, ఇక్కడ ఏది కూడా ఖాళీ లేదా? ఇవన్నీ ఫుల్గానే ఉంది సార్. ఇక్కడ కూడా ఖాళీ లేదు. ఈ 10 షాపులు ఖాళీ లేదు. లోపలది మీ ఊరేది? సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారని కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ వర్క్ షాప్ కు పి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ రూట్ సిటీ ఒంగోలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన లక్షణాలు, సమాజంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రాముఖ్యతను వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్థాపించే వివిధ పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చే రుణ సౌకర్యాలు, రాయితీల గురించి వివరంగా తెలియజేశారు. ఈ సెమినార్ నందు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు. not having employment or sitting ideally at home, kindly suggest the names to us. We are going to do that training free of cost. No, not even single penny will be charged. Everything is free of cost. రెండుచింతల మండలంలోని జట్టిపాలెం శివారులో సత్రశాలలో పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్ లో పర్యావరణ పరిరక్షణ మరియు సంపద వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరాశక్తి గని జనరల్ మేనేజర్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దాని వాతావరణంలో మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వాతావరణం ఏర్పడుతుందని, దాని సమతులను చేయాలంటే చెట్లను పెంచడం ఒకటే మార్గం అన్నారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ వెంకటేశ్వర్లు, చందు, ఆటోమొబైల్ మేనేజర్ సుబ్బరాజు, జియాలజిస్ట్ ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున ప్రసాద్ రాజు, బ్లాస్టర్ శ్రీనివాసులు, భరత్ రెడ్డి, గని కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బాగుండాలి. అన్ని బాగుండాలంటే మెయిన్ ఏంటి, పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ ఒకటే ఒకటి మార్గం. నువ్వు పొల్యూషన్ తగ్గించాలంటే పొల్యూషన్ ఓన్లీ ట్రీ ఇస్ ద సొల్యూషన్. మనం ఎంత గొప్పగా చెట్లు పెంచితే అంత పొల్యూషన్ డౌన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చెట్లు నాటే కార్యక్రమాలు విరివిగా చేయాలి. మనము మన పిల్లల బర్త్డేలు ఇవన్నీ చేసుకుంటాం. ఈవెన్ మనం ఒక ఎగ్జామ్ పాస్ అయినా అది ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు కూడా కనీసం మన పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే కనీసం ఒక మొక్క నాటండి. ఇందాక సీను చేసిన సాగులో కూడా అదే మనకు ఏంటంటే ఈ చెట్టు అనేది ఎంత ఆధారం అనేది మనకు ఒక ఆక్సిజన్ ఇస్తుంది, మనకు వంట చెరుకుని ఇస్తుంది. మనం లాస్ట్ మనం చనిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడేది అదే. కాబట్టి చెట్లు అనేది ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. చిన్ననాటి నుండి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశం అనంతరం జీవీ ఆంజనేయులు ప్రతి ఒక్క మండల ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి వారి వారి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించే దిశగా ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ స్పష్టం చేశారు. అయితే షేర్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. దీంతో basic concepts. Give teachers. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దేశంలోనే విద్యా ప్రమాణాలని నంబర్ 1 గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. విలువలతో కూడిన విద్య ఈరోజు మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి వినూత్నమైన సబ్జెక్టు నిజంగా విద్యార్థి లోకానికి చాలా అవసరం. ఈరోజు విద్యతో పాటు విలువలు చాలా ముఖ్యం. ఆ విలువల్ని విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థికి అందించాలి అని ఉత్తమ ఉపాధ్యాయుని తయారు చేయటం, ఆ ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా బెస్ట్ స్టూడెంట్స్ని ఆదర్శమైన విద్యార్థులు తయారు చేయటము, ప్రతి విద్యార్థిలో దేశభక్తి, జన్మభూమి మీద ప్రేమ, అట్లాగే మానవతా విలువలు, నైతిక విలువలు వాళ్ళకి జీవితంలో ఒక భాగం అవ్వాలని విలువలతో కూడిన విద్య అందించడం లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలోని వచ్చే 5 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అలానే ప్రతి ఊరిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని, విజన్ 2047 లో భాగంగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలకు, జీఎస్టీపీ వృద్ధిని 17.11% పెంచడంలో అది ఎంతో కీలకమన్నారు. వెనుకొండ నియోజకవర్గంలో అందుగుల కొత్తపాలెం వద్ద 15.83 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లేట్ అవుతాం. ఎప్పుడు స్పాన్లకి 4 స్పాన్లు నెలాఖరికి అయిపోతాయి. మార్చిలో
పోతే పోయేదంటావా? కూడా మొదలు పెట్టారు సార్, కాంక్రీట్ వర్క్ చూసారు. అప్రోచ్ 100 years సార్, మ్యాక్సిమం 70 years. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 2 వైపులా అప్రోచ్ రోడ్, అటువైపు ఇటువైపు, అటు నూజెండ మండలం వైపు, వినుకొండ మండలం వైపు 2 వైపులా అప్రోచ్ రోడ్లు అవ్వాలి. ఈరోజు గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలి అంటే, ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోడ్డు, బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి, అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు ఈ బ్రిడ్జి ఉన్నందువలన అనేక గ్రామాలకి దూరం తగ్గింది, వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది. అట్లాగే ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు, ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది 2 జిల్లాలు, ఒక పక్క పల్నాడు జిల్లా, మరో పక్క ప్రకాశం జిల్లాని 2 జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకులపాడు, పాత నాగిరెడ్డిపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. 15,83,00,000తోటి ఈ బ్రిడ్జి నాణ్యతా ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం. అలాగే పువ్వారు దగ్గర బ్రిడ్జి 20,15,00,000. ఈరోజు అందుగులపాడు, అట్లాగే మన పాత నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి 15,83,00,000. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అటు పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి మధ్య దూరం తగ్గుతుంది. అంటే ఈ బ్రిడ్జిల ద్వారా చాలా గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆర్థిక ప్రగతికి, రైతాంగం యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తుంది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ సీమల అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు ఈ గ్రామాల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధికి బాటలు వేయటం జరుగుతుంది. ప్రభుత్వం కనీసం అడుక్కో గుంత, గజానికో గొయ్యి, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్ల గొంతలు పడితే బోడ్చలేని ఈరోజు రాష్ట్రానికి పెద్ద నష్టం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 93 కేంద్ర ప్రభుత్వ పథకాలని నిరుపయోగం చేశారండి. ఎట్లా చేస్తారండి? ప్రజలకు వచ్చే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీము, జల్ జీవన్ మిషన్ లాంటివి, అట్లాగే డ్రింకింగ్ వాటర్, టౌన్ కి డ్రింకింగ్ వాటర్, అమృత్ స్కీము, ఇలాంటి ప్రజలకు మంచిళ్ళు ఇచ్చే అమృత్ స్కీమ్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కంట్రిబ్యూషన్ కడితే కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ వేల కోట్ల రూపాయలు ఇయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే అలాంటి పథకాలు ఉపయోగించుకోలేకపోయారు. మరి టిట్కో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయారు. కొన్ని ఇళ్ళు రద్దు చేసుకున్నారు, టిట్కో ఇళ్ళు. ఈ విధంగా 93 కేంద్ర పథకాలని నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో. ఈరోజు మళ్ళీ ఆ పథకాలన్నీ పునరుద్ధరణ చేయడం జరిగింది ఎన్డీఏ పాలనలో. అంటే ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ఈ పథకాలన్నీ కూడా 93 పథకాలని పునరుద్ధరించి ఆర్థిక ప్రగతి బాటలేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు విఘ్నతతో ఆలోచిస్తున్నారు. ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి కారణం ఒక్కటే, ఆడ అనేక సంవత్సరాలు 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, అక్కడ ఆర్థిక ప్రగతికి బాటలైంది. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేశాడు జగన్ పాలనలో. అభివృద్ధి కుంటుపడిపోయింది. అంటే ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదని. ఏదైనా ప్రతి వాళ్ళ ఆర్థిక ప్రగతి బాగుండాలి అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.